అబ్బబ్బా! రోజు తెల్లన్నం తిని బోర్ కొట్టింది. ఇప్పుడైతే స్పైసీగా ఏమన్నా తిందామనేసి నేనైతే వెజిటేబుల్ దమ్ బిర్యానీ అయితే రెడీ చేస్తున్నా. అందుకోసం ఒక బాండీ తీసుకొని అందులో అయితే ఆలుగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ. ఆలుగడ్డ, టమాటా, ఇంకా క్యారెటు, క్యాలీఫ్లవరు, ఆనియన్సు, పచ్చిమిర్చి, ఇంకా పచ్చ బఠానీ ఇవన్నీ అయితే వేసుకొని ఒక దాంట్లో అయితే మొత్తం వేసుకున్న చూడండి. ఇప్పుడైతే వీటిలో మసాలా అయితే వేసి కలుపుకుందాం. ఇంకా ఇందులో పసుపు, కారం, కొంచెం మసాలాలు ఇలాయచీ, లవంగ, షాజీరా, చెక్క, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, ఇంకా కొంచెం నూనె, పెరుగు, నిమ్మకాయ ఇవన్నీ అయితే వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు నానబెట్టాలి. నానబెట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి కదా ముక్కలన్నీ, అప్పుడు మంచిగా తొందరగా ఉడుకుతాయి అన్నమాట. నేనైతే ఇవన్నీ వేసుకున్నా కదా. ఇప్పుడైతే మొత్తం కలుపుకోవాలి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, కలర్ఫుల్గా మొత్తం బాగా వచ్చింది చూడండి. ఇప్పుడైతే రైస్ పెట్టుకున్నా. రైస్ కోసం అయితే కొంచెం వాటర్ తీసుకున్న సరిపడినన్ని. అందులో 2, 3 చెక్కలు, ఇంకా ఇలాచీలు, షాజీరా, లవంగ, కొంచెం ఆయిల్, సాల్ట్ అయితే వేసుకొని మరగనివ్వాలి. మరిగిన తర్వాత నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నా. ఒక 1/2 అవర్ అయితే నానబెట్టి తీసుకుంటున్నా. ఇవైతే ఇందులో వేసుకోవాలి రైస్ వాటర్లో. మంచిగా ఉడికిపోయింది 80%. ఇప్పుడు ఇందులో అయితే వెజిటేబుల్ దాంట్లో అయితే వేస్తున్నా రైస్ని. ఇంకా మంచిగా సాఫ్గా అనుకొని కొత్తిమీర, పుదీనా, ఇంకా నెయ్యి, కొంచెం ఆయిల్, కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నా నేను. ఇవన్నీ వేసుకొని దమ్కైతే పెట్టుకోవాలి. ఒక 15-20 మినిట్స్ దమ్ చిన్న మంట మీద పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతాయి. ఇంకా నెయ్యి బాగుంది టేస్ట్ ఈ బిర్యానీలో వేసినందుకు. చూడండి ఎట్లా రెడీ అయిపోయిందో, చాలా బాగుంది. ట్రై చేయండి నచ్చితే ఫ్రెండ్స్.